శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ప్రకటించిన ఏఐసిసి. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. 2 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జైలుకు వెళ్లేందుకు కూడా వెనకాడబోనని జగన్ ప్రభుత్వానికి వార్నింగ్. ఒంగోలులో యువకుడిపై దాడి ఘటన దారుణమన్న మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ ప్రభుత్వంలో వరుసగా దళితులపై దాడులు జరుగుతున్నాయని ఫైర్. డీటెయిల్స్ చూస్తే రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందుకోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసిసి ప్రకటించింది. ఈ కమిటీలో రేవంత్, మల్లు, భట్టి విక్రమార్క సహా 26 మంది ఉన్నారు. మరో 3 ఎక్స్ అఫీషియో సభ్యులుగా అధిష్టానం నియమించింది. అంటే మొత్తం 29 మందికి కమిటీలో చోటు కల్పించింది. 2023 రాష్ట్ర ఎన్నికల కమిటీలో రేవంత్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ తో పాటు కమిటీని సభ్యులుగా మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పోదెం వీరయ్య, సీతక్క, దామోదర రాజనరసింహ, మధుయాష్కి గౌడ్, రేణుకా చౌదరి, గీతారెడ్డి, అజహారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బొమ్మ ముఖేష్ గౌడ్, సునీతారావు, ముదిరాజు సభ్యులుగా ఉన్నారు. నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు, రేపు 2 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా 2 రోజులు సెలవిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని కుండపోత వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాలలోని డిఆర్ఎఫ్ టీంలను సిద్ధం చేశారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. నాలా పనులు పూర్తి కాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లోని 24 గంటల పాటు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సహాయ కేంద్రాల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ప్రాసిక్యూట్ చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని వెల్లడించారు. జనసేన కార్యాలయానికి ఆ జీవో వచ్చిందని మా వాళ్ళు చెప్పారని వివరించారు. తనను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఆ జీవో ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఇదిగో ఆ జీవో అంటూ కొన్ని పత్రాలను పవన్ ప్రదర్శించారు. జగన్ కు చెబుతున్నా మీరు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసుకోండి, చిత్రవద చేసుకోండి అని వ్యాఖ్యానించారు. తాను దెబ్బలు తినేందుకైనా సిద్ధమని, జైలుకు వెళ్లేందుకు కూడా వెనకాడబోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాదు మీలాగా మర్డర్లు చేసేవారిని వ్యవస్థలు ఎలా కాపాడుతాయో ఇక మీదట నేను కూడా చూస్తాను అని హెచ్చరించారు. ఇప్పుడు నా అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు అర్థమైంది. ఈ ఒక్క సంఘటనే జగన్ ప్రభుత్వ పతనానికి నాంది అవుతుంది. నేను ఒక మాట చెప్పానంటే ఇక ఎలాంటి రిస్కులకైనా వెనుకదీయను అని ఓకే జగన్ చెబుతున్నాను కదా, సై అంటే సై, రెడీగా ఉన్నాను, రా చూసుకుందామని అన్నారు. ఇక్కడికి రాబోయే ముందు, స్టేజ్ ఎక్కబోయే ముందు మన ఆఫీస్కి ఏదో జీవో వచ్చింది. ఆ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం నన్ను ప్రాసిక్యూట్ చేయమని, కోర్టు పవన్ కళ్యాణ్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఇప్పుడే ఒక జీవో ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, నేను ఒకసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకొని చెప్తాను. మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, చిత్రవత్ చేసుకోండి. జగన్, నా కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా కమిట్మెంట్ అది. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బతింటానికి సిద్ధంగా ఉన్నాను. జగన్, మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషను, నేను సంసిద్ధంగా ఉన్నాను. జగన్ అంటే కోర్టులు కూడా చూస్తూ ఉన్నాయి మీరు చేసే వేషాలు. మీరు మర్డర్లు చేసి అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని. మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలు ఎలా కాపాడితే నేను చూస్తాను. మీరు మర్డర్లు చేసిన వాళ్ళకి మద్దతుగా ఉన్నారు, మానభంగాలు చేస్తేనేమో పొరపాటును చేశారని చెప్తా ఉన్నారు మీ మంత్రులు. నేను ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. మొదటి అంశం 2.5 లక్షల మంది వాలంటీర్లకు సంబంధించి అది ఒక ఎక్స్‌ప్లాయిటేషన్. 164 రూపాయల 33 పైసలు ఇస్తున్నారు రోజుకి. గ్రామీణ ఉపాధి హామీ పథకం కంటే చాలా చాలా తక్కువ. అంటే ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కనీసం 164 రూపాయలతోటి సరిపెడ. ఒంగోలులో యువకుడిపై దాడి ఘటన దారుణమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. బాధితుడిని కలిసేందుకు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితుడు ఎస్పీ కార్యాలయంలో ఉన్నారంటేనే వచ్చామని, బాధితుడిని దాయాల్సిన అవసరం పోలీసులకు ఏముందని ప్రశ్నించారు. ఎందుకు దాచారో పోలీసులే చెప్పాలని డిమాండ్ చేశారు. అతను నేరస్తుడే కావచ్చు, కానీ శిక్ష వేసే అర్హత పోలీసులకు లేదన్నారు. ఓ యువకుడు నోట్లో మూత్రం పోశారంటే మనం ఎక్కడ ఉన్నామో ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రభుత్వంలో వరుసగా దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులపై దాడి ఘటనలపై ఏపీ సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలతో దళిత జాతి మొత్తానికి అభద్రతా భావం కలుగుతుందని హెచ్చరించారు. ఈ రోజున మీడియాలో ముఖ్యంగా ఏజీఎన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఒంగోలులో జరిగిన సంఘటన మీద చాలా కథలు వచ్చి ఫోన్ అది విన్న తర్వాత అది అంటే అది దారుణం అనిపిస్తుంది. అందుకనే ఇక్కడ బాధితులను కలవడానికి వచ్చాము. బాధితులు లోన్ ఎస్పీ గారితో ప్రెస్ మీట్లో ఉన్నారని చెప్పారు. ఉన్నారో లేదో మీరు చెప్పారు. ఉన్నారంటే లేదా? మరి బాధితులు ఎస్పీ గారు ప్రెస్ మీట్లో ఉన్నారంటే నేను ఎస్పీ గారి ఆఫీస్లో కూర్చోవడం జరిగింది.
తీరా ఎస్పీ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి స్టాఫ్ని అడిగితే బాధితులు వెళ్ళిపోయారంటే ప్రశ్నించే పాటు చెప్పారు. మరి బాధితుల్ని మరి రాయాల్సిన అవసరం ఏంటన్నది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నన్ను పలకరించడానికి వచ్చాను, వాళ్ళ అక్కడితో మాట్లాడాను. వాళ్ళ అక్కగారితో మాట్లాడినప్పుడు పోలీసు గెస్ట్ రూమ్లో ఉన్నామన్నారు. గెస్ట్ ఇక్కడ ఎవరో నాకు కనపడలేదు. కానీ ఇక్కడే అక్కడ కనపడదు. తీరా చూస్తే లోన్ ఆఫీస్లోనూ వాళ్ళు నేను అడిగాను కానీ ఇది చేయలేదు. ఎనీహో ఏం జరిగినా కానీ బాధితుల్ని దాయుడు బుద్ధాయిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు కానీ బాధితుల్ని మరి పోలీసులు ఎందుకు దాయాల్సి వచ్చింది అన్నది మనకి అర్థం కాని విషయం. దాని మీద పోలీసులే చెప్పాలి. ఎందుకు బాధితులు దాయాలి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్కి తీసుకొచ్చిన వాళ్ళని ఎస్పీ గారు బాధితుల్ని మరి ఈ ఎస్పీ ఆఫీస్ మొత్తం అంతా కలిపి నేను ఇక్కడ ఉంటారని నేను వచ్చాను. బాధితులు ఉంటారు కానీ ఇక్కడ చూస్తే ఎప్పుడైతే లేరో నాకు దాస్తున్నారు బాధితులు అనిపించింది. ఎస్పీ గారు కూడా చక్కగా మాట్లాడారు, గురించి బాగా చక్కగా చెప్పారు. కానీ బాధితుని దాయడం విషయం అన్నది నాకు ఎందుకు అర్థం. ఎన్నో ఇది జరిగిన సంఘటన కానీ ముద్దాయి బాధితుడు అఫ్కోర్స్ అతను చాలా శిక్షలు పడి ఫ్యాక్టరీ శిక్ష కూడా ఉంది, చాలా బ్యాడ్ ఫెలో అన్నది చెప్తా ఉన్నారు. కానీ ఏం జరిగినా ఏమి జరిగినా శిక్ష వేయడానికి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ మరియు కొమ్ముల రాజుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బాటసింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు వెళుతున్న సమయంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావును అడ్డుకోవటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దానిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది. పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ మాట్లాడుతూ వచ్చేది బీజేపీ ప్రభుత్వాన్ని, కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని, కేసీఆర్ పతనం మొదలైందని, కేసీఆర్ రజాకార్ల పాలనకు తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని అన్నారు. కేసీఆర్ పాలన
బెడ్రూమ్ ఇల్లండి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లండి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లండి కేసీఆర్ 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 భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు గంగారు కిషన్ రెడ్డి గారు శంషాబాద్ దగ్గర బావు సింగారాని గ్రామాన్ని డబుల్ బెడ్రూమ్ పరిశీలకపోతే పోలీసు వ్యవస్థ అడ్డుకున్నది. అయ్యా కేసీఆర్, మీరు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యక మీరు కార్యకర్తలు తీసుకొని ఈరోజు మా కిషన్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ పర్యటన పోతే అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే మీరు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని మీరు ఈ కార్యకర్తలకు ఇచ్చిన బావు సింగర్ దాదాపు చాలా మంది కార్యకర్తలు ఇచ్చినట్టు మా రిపోర్ట్ ఉన్నది. తక్షణమే అవన్నీ రద్దు చేసి ప్రజలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కిషన్ రెడ్డి గారిని రఘునందన్ గారిని అరెస్ట్ చేసి విడుదల చేయాలని మేము డిమాండ్ చేయాలి. రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ కిషన్ రెడ్డి గారు నిరుపేదల డబుల్ బెడ్రూమ్ల పరిశీలనకు వెళ్తే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ క్షేత్రంలో కోటి కుంకుమార్చన ఎంతో వైభవంగా రెండో రోజు పూర్తి చేసుకుంది. శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ భక్తులు ఎక్కడ ఉన్న స్వామి అమ్మవారి కృపలకు పాత్రులు కావాలని ప్రతి ఒక్కరూ స్వామి అమ్మవారిని దర్శించుకుని కోటి కుంకుమార్చనలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నామని చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం భక్తుల సహకారంతో చేస్తున్నామన్నారు. రోజుకొక దాత ఏర్పాటు చేసుకొని వారి సమక్షంలో రోజు 10 లక్షల ఆవర్తనాలతో ఈ మహాయజ్ఞం జరుగుతున్నది. ఈ మహాయజ్ఞం చేయాలంటే చిన్న పని కాదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. భక్తులు కూడా వచ్చి ఈ కోటి కుంకుమార్చన చూసి స్వామి అమ్మవారిని దర్శించుకుంటే మీకు కూడా ఈ కోటి కుంకుమార్చన మహత్యం, దాని గురించి ఎందుకు చేస్తున్నారు, ఏందని ఆ ఫలితం ఏందనేది కూడా మీకు అర్థమవుతుంది. అందువల్ల భక్తులు అందరూ కూడా ఈ 10 రోజులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ కోటి కుంకుమార్చనను పాల్పంచుకోవాలని మరీ కోరుకుంటున్నాం. మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మేము చేస్తున్నాం. ముఖ్యంగా మన దేవస్థానం నందు అభివృద్ధి కార్యక్రమాల దాతల చేత అనేక రకాలుగా కోట్లాది రూపాయల నిధులతో నేను చైర్మన్గా 2017-18 ఇప్పుడు చైర్మన్గా కూడా కోట్లాది రూపాయల నిధులతో ఈ దేవస్థానం డెవలప్మెంట్ జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు వాస్తవ్యులు మంచి స్వామికి అమ్మవారికి మంచి భక్తులు భార్యాభర్తలు ఇద్దరు కూడా అటువంటి భక్తులు ముందుకు వచ్చి స్వామికి అమ్మవారికి గర్భాలయంలో బ్రాస్ కోటింగ్, గోల్డ్ కోటింగ్తో ఈ మధ్యకాలంలో మనం 3 నెలలప్పుడు జనాల వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు మన టెంపుల్ నందు బిగించడం కూడా జరిగింది. గర్భాలయాల్లో ఆ గోల్డ్ కోటింగ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపేట ఉపేందర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బుల కోసం అమ్ముడుపోయే శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాడని, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి సబ్స్టేషన్లో లైన్మెన్గా ఉద్యోగాలు ఇస్తానని లక్షలాది రూపాయలు దోచుకోలేదా అని ప్రశ్నించారు. 2014లో తెలంగాణలో రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఉన్నప్పటికీ పార్టీ టికెట్ నీకిస్తే గెలవలేని అసమర్థత నీది కాదా అని నిలదీశారు. ఇప్పటికైనా మీ అహంకారపూరిత చర్యలను కట్టిపెట్టకపోతే నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభ్యుదయవాదులు, ప్రజాప్రతినిధులు మిమ్మల్ని తరిమే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. శశిధర్ రెడ్డి అయిన ద్వారా నువ్వా ఎమ్మెల్యే టికెట్ల గురించి మాట్లాడేది? టికెట్ ఇచ్చేది అధిష్టానం కేసీఆర్ గారు. ఇక్కడ కార్యకర్తల అభిప్రాయం మేరకు టికెట్లు వస్తాయి. అంతేగాని టికెట్ నాదని జబ్బలు తెరుచుకోవడం కాదు. నీ చరిత్ర ఏందో ఒకసారి చూసుకో. 2014లో నువ్వు పోటీ చేస్తే
ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 4 సీట్లు గెలిస్తే నీకు డిపాజిట్ రాలేదు, ఈ నియోజకవర్గంలో డిపాజిట్ రాలేదు. అయినా నువ్వు ఇన్ఛార్జిగా ఉండి కూడా ఇక్కడ నీకు నిధులు వస్తే కార్యకర్తల కాడ కమిషన్ తీసుకొని నువ్వు నిధులు అమ్ముకున్నావు. నీ కాటిక్కటి నువ్వు సబ్ స్టేషన్లలో ఉద్యోగాలు ఇప్పిస్తాని ఎంతమంది కాడ పైసలు తీసుకున్నావు? నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాని మోసం చేసినావు? ఎంతమంది కాడ నువ్వు పైసలు తీసుకున్నావు అందరికీ తెలుసు. నువ్వా తెలంగాణ ఉద్యమకారుడివి. విజయ్ కుమార్ గారు ఆస్తులు పోగొట్టుకుండు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాడు ఉన్నాడు. తెలంగాణ ముసుగులో నువ్వు ఆస్తులు పోగొట్టుకోలేదు, ఆస్తులు సంపాదించుకున్నావు. 2018లో నామినేషన్ వేసి ఇక్కడ నువ్వు గెలవని వేరే మంచి వ్యక్తిని పిలిచి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే నువ్వు నామినేషన్ వేసి డబ్బులు 3 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నావు. అందరికీ తెలియదు అది? నీకు తెలియదా నువ్వు 3 కోట్లు తీసుకున్నది? నువ్వా టికెట్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఈయన అంటే గ్రామాలలో తిరగలేవు నువ్వా తాగి తందనాలాడి నువ్వు ఎక్కడేం మాట్లాడినావో నువ్వు కార్యకర్తకు అందుబాటులో ఏ రోజు ఉన్నావా? ఈ నియోజకవర్గంలో ఒక్క పార్టీలో నువ్వు ఏ ఎలక్షన్ అయినా పార్టీకి గెలుపు కోసం కృషి చేసినవా? ఒక సర్పంచ్ని గెలిపించినవా? ఒక జడ్పీటీసీని గెలిపించినవా? ఒక ఎంపీటీసీని గెలిపించినవా? నువ్వా మాట్లాడేది టికెట్ల గురించి? నీ చరిత్ర ఏందో, నీ బతికేందో ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. బ్లాక్ మెయిల్ చేసి 2014 నువ్వు కాంగ్రెస్ వాళ్ళు కూడా పైసలు తీసుకున్నావు, 2018లో తీసుకున్నావు. నువ్వా మాట్లాడేది? ఇక్కడ కార్యకర్తలందరూ కూడా చూస్తారు, కార్యకర్తలందరికీ తెలుసు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ మాట్లాడుతూ ప్రతిసారి అధికార పార్టీకి ఇది అలవాటుగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత తమపై ఉంటుందన్నారు. కానీ కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, మమ్మల్ని నిర్బంధించినంత మాత్రాన పోరాటం ఆగదన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని హెచ్చరించారు. Down, 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 down. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరంలోని గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి క్రమబద్ధీకరించాలని గత 15 రోజులుగా సమ్మె కొనసాగుతూ ఉంది. వారికి సంఘీభావంగా దీక్షలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్ట ఆంజనేయులు, సిపిఎం పట్టణ కార్యదర్శి డి కుర్మయ్య మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ జనారోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు 11వ పిఆర్సీ జీవో నెంబర్ 60 ప్రకారం సఫాయి కార్మికులకు 15,600 కారోబార్ బిల్ కలెక్టర్, అలాగే ట్రాక్టర్ డ్రైవర్లకు 19,500 రూపాయల వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా 10 లక్షలు, సాధారణ మరణానికి 5 లక్షలు బీమా కట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ 17 డిమాండ్లతో గత కొద్ది కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నప్పటికీ చెవిటి వాణిలా వ్యవహరించడంతో అనివార్యంగా జూలై 6వ తేదీ నుండి సమ్మె చేస్తున్నామని వారు తెలిపారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్న 50,000 మంది పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలోన గత 15 రోజుల నుంచి నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్ననే మనం గౌరవనీయులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి సమ్మె సందర్భంగా వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే రోజు రాష్ట్రం మొత్తం
అందరూ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా సంబంధించి గ్రామ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే తెలంగాణలో ఉన్నంత గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు ఈ దేశంలో ఎక్కడ లేవు అని చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. దేశంలో కర్ణాటకలో సంబంధించి చాలా జీతాలు పెరిగినవి. వాళ్ళకు సంబంధించి 15,000 రూపాయలు సంబంధించి జీతాలు ఉన్నాయి, 17,000 ఉన్నాయి, 18,000 ఉన్నాయి, 19,000 రూపాయల జీతాలు అంటే కేటగిరీల వారీగా వాళ్ళకు వేతనాలు ఇస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులకు మన తెలంగాణలో 15,600 ఉన్నాయి, అదేవిధంగా 19,500, 22,750 సంబంధించి అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా 15,600, 19,500 కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సంబంధించి ఒకే పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులకు ఈ పంక్తిలో వేతనాలు పెంచేదానికి ఎందుకు ప్రభుత్వం ఆలోచనలో పడ్డది? వాస్తవంగా శానిటేషన్ కార్మికులకు సంబంధించి మొన్న 1,000 రూపాయలు పెంచింది, సంతోషం. ధరలేమో ఆకాశాన్ని నడుపుతున్నాయి. నీవు పెంచిన 1,000 రూపాయలు ఏ మూలకు సరిపోవడం లేదు. కాబట్టి ఇది సరైనది కాదు. న్యాయంగా మీరు ఆలోచన చేయండి. ఒక ధరలు ఎట్లా పెరిగినాయి? ఒక కిలో టమాటా 150 రూపాయలు అయ్యింది. నూనె ప్యాకెట్లు 200 అయ్యింది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. బతకడం ఎట్లా? కాబట్టి న్యాయంగా మీరు ఆలోచన చేసి ఈ మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్లు వేతనాలు కేటగిరీల వారీగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు తప్ప, ఈరోజు పనిచేస్తున్న కార్మికులు తప్ప ఎవరు కూడా మోరీలు తీయరు. అదేవిధంగా అక్కడ మురికి పనులు చేయరు. అవి చేయాలంటే దళితులు, బీసీలు, ఇతరులు, పేదలు మాత్రమే చేస్తారు. అటువంటి మురికి పనులు చేస్తున్న వాళ్ళకు మీరే అంటున్నారు సఫాయన్న సలాం అంటున్నారు. అదేవిధంగా శాలువాలు కప్పి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు కాళ్ళు కడుగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సఫాయన్న కాళ్ళు కడిగిండు. కాబట్టి మీకు సంబంధించి ఆలోచన చేయండి. కాళ్ళు కడిగే ఆలోచన కానీ సన్మానం చేసే ఆలోచన కాదు. మాకు కడుపు నింపే ఆలోచన చేయండి. మాకు జీతాలు పెంచే ఆలోచన చేయండి. ఆ పద్ధతిలో చేస్తే ఇది న్యాయం జరుగుతుంది. పర్మనెంట్ చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ప్రకటించిన ఏఐసిసి. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. 2 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జైలుకు వెళ్లేందుకు కూడా వెనకాడబోనని జగన్ ప్రభుత్వానికి వార్నింగ్. ఒంగోలులో యువకుడిపై దాడి ఘటన దారుణమన్న మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ ప్రభుత్వంలో వరుసగా దళితులపై దాడులు జరుగుతున్నాయని ఫైర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.